భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం ప్రస్తుతం వస్తున్న తుఫాన్ పేరు మొంత. ఇది అక్టోబర్ 28 రాత్రికి మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య కాకినాడ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు అసలు విషయం, ఈ తుఫాన్ పేర్లు ఎలా పెడతారు, ఎవరు పెడతారు అనేది చాలా మందికి డౌటే. ప్రపంచంలో మొత్తం 6 రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్స్ మరియు 5 ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. మన భారతదేశంలోని ఐఎండీ కూడా అచ్చం వీటిలో ఒకటి. ఐఎండీ మొత్తం 13 దేశాలకు సంబంధించిన తుఫాన్లకి పేర్లు ఇవ్వడంలో భాగమై ఉంటుంది. ఆ దేశాలు భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, ఇరాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, థాయిలాండ్, యుఏఈ, యమన్. ఇప్పుడు మన మొంతా విషయానికి వస్తే ఈ పేరు థాయిలాండ్ సూచించింది. మొంతా అంటే మంచి వాసన ఇచ్చే అందమైన పువ్వు అని అర్థం. అయితే ఈ పేర్లు ఎలా నిర్ణయిస్తారు? సభ్య దేశాలు ముందే పేర్లు లిస్ట్ ఇస్తాయి. దేశాల పేర్లు ఆల్ఫాబెటిక్ క్రమంలో ఒకటి తర్వాత ఒకటి వాడతారు. లింగం, మతం, రాజకీయ భావాలకు దూరంగా అందరికీ అర్థమయ్యేలా సులభంగా పలికేలాగా 8 అక్షరాల లోపు ఉండాలి. ఒకసారి వాడిన పేరు మళ్ళీ ఎప్పుడూ వాడరు. ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కావాలంటే వీడియో లైక్ కొట్టి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.